హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులందరికీ అంటే స్కూల్స్, కాలేజీలు, విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవును ప్రకటిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయితే మనకు కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి. సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజున ఏ స్కూల్స్కు సెలవు అయితే ఉంటుంది, సో ఎందుచేత కాలేజీలకు, స్కూల్స్కు సెలవులను అయితే ఉండబోతున్నాయి, పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల విద్యా సంస్థలకు సెలవును ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో ఎందుకు ఈ యొక్క సెలవులు హఠాత్తుగా మనకి ఇవ్వడం జరిగింది అంటే, సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గడిచినటువంటి ఒక 4 రోజుల నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది మన తెలంగాణ మీద ఎక్కువగా అయితే బాగా పడిందనమాట. 400 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా అయితే నమోదైందనమాట. సో కాబట్టి చాలా అంటే చాలా డేంజరస్గా వర్షాలు అయితే వస్తున్నాయి. రోడ్లు కూడా నిండిపోయి వాగులు వంకరలు కూడా పొర్లి ఇళ్ల మీద కూడా నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలకు సెలవును రేపు కూడా ప్రకటిస్తూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఏ ఏ జిల్లాలలో మనకి సెలవు ఉండబోతుంది అని మన విషయానికి వచ్చినట్లయితే, మనకు ముఖ్యంగా తెలంగాణలోని వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట, జనగామ జిల్లాలలో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం అయితే తగ్గలేదు. సో ఈ యొక్క వరద ప్రభావంతో మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పిన జిల్లాలలో సెలవును ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మరొక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే, మనకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇంకా ఇవ్వలేదని ఎస్ఎఫ్ఐ అయితే మనకు ఈ రోజున మనకు బంద్ అయితే ప్రకటించింది. సో బంద్ ప్రకటించిన తర్వాత కాలేజీల్లో ఎక్కడైతే చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి 303 కోట్ల రూపాయలను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేరుగా అర్హత కలిగినటువంటి విద్యార్థుల యొక్క కాలేజీ ఖాతాల్లోకి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను కూడా అయితే విడుదల చేయడం జరిగింది. సో మొత్తంగా మనం చూసుకున్నట్టయితే, సో ఈరోజు స్ట్రైక్ వల్ల మనకు పలు ప్రాంతాలలో ఈ యొక్క కాలేజీలు అయితే మనకు క్లోజ్ చేశారు. కానీ రేపటి రోజున వరద ప్రభావం తగ్గకుండా ఉన్నటువంటి నేపథ్యంలో సో స్కూల్స్కి వాటికి పిల్లలు వెళ్ళడానికి రోడ్లు సరిగా లేక ప్రస్తుతం రోడ్లన్నీ కూడా మనకు వాటర్తో ఫుల్ అయిపోయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తూ ఫ్లడ్ అనేది మనకు తగ్గకపోవడంతో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలకి ఇప్పుడు నేను చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి చెప్తాను. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట, జనగామ మనకు ఈ యొక్క జిల్లాలలో వరద ప్రభావం అయితే తగ్గకుండా ఉంటుందో, ఫ్లడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందో, సో వర్షాలు ఎక్కడైతే హెవీగా పడుతున్నాయో ఈ ప్రాంతాలలో సెలవులను మరొకసారి అయితే మనకు రేపు కూడా అయితే ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఉంటే వాళ్ళందరికీ కూడా వీడియోని అయితే మీరు షేర్ అయితే చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని షేర్ చేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం ద్వారా 10 మందికి అయితే వీడియో వెళ్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.